నమస్తే వెల్కమ్ టు శిల్పా న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు 23వ వార్డ్ సాయిబాబా నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి జన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు రైతులకు న్యాయం పంటల గిట్టుబాటు ధరలు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయని ప్రస్తుత పాలక ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్న రాష్ట్ర వైసీపీ రైతు విభాగ అధ్యక్షుడు ఎంవి నాగిరెడ్డి నష్టపరిహారం ఇవ్వకుండా తమ షాపులను కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసిన దుకాణదారులు ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాల కూల్చివేతకు నిరసనగా ధర్నా నిర్వహించిన గన్ని మర్చెంట్ అసోసియేషన్ మరియు మహిళలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక సాయిబాబా నగర్ లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ పార్టీ సిఇసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్లు హజరాబీ, అమృతరాజ్, ఎక్స్ కౌన్సిలర్ కృష్ణమోహన్, మహబూబ్ బాషా, బషీర్, కబీర్, గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో 23వ వార్డ్ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి నంద్యాలలో వైఎస్ఆర్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రమజీవుల పార్టీరా మన పార్టీరా వైఎస్ఆర్ పార్టీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రమజీవుల పార్టీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీరా ఇది అనగారిన బతుకులల్ల వెలుగురా పార్టీరా మన పార్టీరా వైఎస్ఆర్ పార్టీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రమజీవుల పార్టీరా అందరి బంధువైతది వైఎస్ఆర్ పార్టీరా పార్టీరా మన పార్టీరా వైఎస్ఆర్ పార్టీరా వైఎస్ఆర్ పార్టీరా ఇది శ్రమజీవుల పార్టీరా రైతులకు సాగునీరు అందించి వారి సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే చర్యలు తీసుకున్నారని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం రైతులను విస్మరించిందని వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు ఎంవి నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటుగా వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగ సెక్రటరీ భరత్ కుమార్, కర్నూలు జిల్లా వైఎస్ఆర్ రైతు సంఘ అధ్యక్షుడు శివరామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్లిన ఎమ్మెల్యే తన స్వంత ప్రయోజనాల కోసం వెళ్లారని, రైతులు ప్రజల ప్రయోజనాల కోసం కాదన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూసి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని చెప్పి ముందు ప్రకటించారు. రీసెంట్గా ఈ మధ్యనే ఎమ్మెల్యే చనిపోతే
అభివృద్ధి జరిగే పరిస్థితులు వచ్చినాయి. సో ప్రజలు కూడా మా ఎమ్మెల్యే చనిపోతే బాగుండు అని అనుకుంటున్నారు అని ఏదో అభివృద్ధి చూసి వెళ్ళాము అని చెప్పిన వ్యక్తే స్వయంగా మాట్లాడిన పరిస్థితులు చూసాం. అంటే ఏమాత్రం కూడా ఎమ్మెల్యే చనిపోతే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదు అనేది వాళ్ళ నోట్లో నుంచే వచ్చింది. కానీ ఈ ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఈ పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఇది అడిగాను, ఈ ప్రజలకు సంబంధించిన కార్యక్రమం చేశారు అని ఒక్క మాట కూడా చెప్పాలి. అంటే వారు సొంత కార్యక్రమాలు అడిగి చేయించుకోవడం కోసం వెళ్ళినట్టుగా వాళ్ళ నోట్లో నుంచే వస్తుంది. ఇక ప్రధానమైన అంశంలో బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో నాకు ఓటు వేయకపోతే నేనిచ్చే పెన్షన్ తీసుకోవద్దు, నేను వేసిన రోడ్డు మీద నడవద్దు, లేకపోతే మేము శాంక్షన్ చేసే ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక్కటే ఆ ముఖ్యమంత్రి గారికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను, ముఖ్యమంత్రి అనేది ప్రభుత్వం తరపున బాధ్యత. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసిన మనిషి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏం మాట్లాడినా సరే వేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాకు ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. కానీ ఒక్కటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఒక్కటే మాట అడుగుతున్నాం. ఈరోజు కర్నూలు జిల్లాకి ఇవాళ ఏమాత్రమైనా సరే మొట్టమొదటి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే బ్రిటిషర్స్ నుంచి సుంకేశ్వర డ్యామ్ కట్టి కేసీ కెనాల్ ఏర్పాటు చేయడం మూలంగా అది బ్రిటిషర్స్ నుంచి వచ్చిన నీళ్లు. అలాగే తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీ కానీ ఎల్ఎల్సీ కానీ నీళ్లు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం కాదు. రెండోది రాయలసీమకు నిజమైన కృష్ణానది నుంచి ప్రధానమైన ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం నీలం సంజీవరెడ్డి గారు దాని మీద ఎంతో ఇది తీసుకుని నీలం సంజీవరెడ్డి గారు దాన్ని తీసుకోవడం మూలంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కానీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఏవి కూడా ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పాలనలో జరిగిన కార్యక్రమాలు కాదు. పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది నడిచే వీరాభిమానులు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల నుంచి మీరు త్రాగునీరు కానీ సాగునీరు కానీ మీరు తీసుకోరా అంటే మీరు ముఖ్యమంత్రి కానీ నాకు ఓటు వేయకపోతే నేను చేసే కార్యక్రమాలు తీసుకోవద్దు అని మాట్లాడాడు. కానీ మేము తీసుకోవద్దు అని తిరుగుతాడు మాట మేము మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓటర్ కానీ ప్రజా నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ కానీ ఎవరైనా సరే ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా? ఇక రెండోది తీసుకుంటే ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కేవలం వ్యవసాయక రాష్ట్రంగా పేలింది. అందులో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 6 జిల్లాలు కలిపి 14,12,000 హెక్టార్లు సాగు భూమి ఉంటే కేవలం అనంతపురం, కర్నూలు జిల్లా 2 జిల్లాల్లోనే 13,60,000 హెక్టార్లు సాగు భూమి ఉంది. అంటే ఈ 2 జిల్లాల్లో వ్యవసాయం బాగుంటేనే రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. సో అలాగే రబీలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే అత్యధికంగా సాగు జరిగే జిల్లా కర్నూలు జిల్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే అభివృద్ధి పనులు నంద్యాలలో చేపట్టారని, గత 3 సంవత్సరాలుగా రైతులు ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, సాగునీటి ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయని, ఇప్పటి ప్రభుత్వం కొత్తగా నిర్మించింది ఏమీ లేదని, రైతుల సంక్షేమం, వారికి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. శ్రీశైలం ఎస్ఆర్బిసి రైట్ బ్యాంక్ కెనాల్ అక్కడి నుంచి గోరకల్ నుంచి మీరు జిఎన్ఎస్ఎస్ గోరకల్ స్టార్ట్ కావాలి. ఈ రోజుకి కూడా జిఎన్ఎస్ఎస్ పూర్తి కాల. జిఎన్ఎస్ఎస్ నుంచి అవుకు వెళ్ళాలి, అవుకు నుంచి గండికోటకి వెళ్ళాలి. ఈ రోజుకి కూడా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకుకి వెళ్ళే పరిస్థితి కార్యక్రమం ముందుకెళ్ళాలి. ఇందులో ఏదైనా సరే ఏ ఒక్క ప్రాజెక్టులోనైనా ఈ 3 సంవత్సరాల్లో 1000 క్యూసెక్లు అధికంగా డిశ్చార్జ్ జరిగిందా? ఈ 3 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి సుమారుగా 40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అన్ని ప్రాజెక్టుల మీద జలయజ్ఞంలో జరిగింది. సో ఆ తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎక్కడ డిశ్చార్జ్? ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరు తీసుకెళ్లారా? ఇక మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాంత వాసిగా, రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రిగా ఇవాళ కరువు జిల్లాలుగా ఈ 3 సంవత్సరాల్లోనే రాయలసీమలో మీకు చాలా క్లియర్ కట్గా 234 మండలాలు 4 జిల్లాల్లో ఉంటే 2014-15లో 155 మండలాలు కరువు మండలాలుగా, 2015-16లో 212 మండలాలు అంటే 90.5% కరువు మండలాలు, 16-17లో 197 మండలాలు 87% కరువు మండలాలు.
అంటే 3 సంవత్సరాల మీద సరాసరిన 80% కరువు మండలాలుగా ప్రభుత్వమే డిక్లేర్ చేసింది రాయలసీమలో. అంటే ఎంతటి కరువు రాయలసీమలో ఉందో అర్థమవుతుంది ప్రభుత్వ రికార్డుల ప్రకారమే. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ రైతు సంఘ నాయకుడు భరత్ కుమార్ మాట్లాడుతూ రైతుల సమస్యలు ఇబ్బందులు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, షుగర్ ఫ్యాక్టరీ నంద్యాల రైతుల కష్టార్జితమని, అట్టి నంద్యాల రైతుల కోసం ప్రభుత్వంలో ఉండి రైతుల పక్షాన పోరాడిన ఏకైక నాయకుడు శిల్పామోహన్ రెడ్డి మాత్రమేనని, అట్టి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని అన్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలనలో వీటికి ఏమైనా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి అప్పుడు ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితికి మేము బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. ఇక్కడ స్థానిక నాయకులకు మీరు సమానం చెప్పే ధైర్యం ఉందా? మేము 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఎవరైనా కానీ కేసు కినాల్ రైతుల గురించి కానీ, పోతేడిపాల రైతుల గురించి కానీ, తెలుగంగ రైతుల గురించి కానీ ఆలోచించి ఏదైనా నీ 9 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తారని చెప్పి కూడా మేము సవాల్ విస్తాం. అట్లాగే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి, ఆ రోజు 9 సంవత్సరాల నీ కాలంలోనే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీని రైతులు తమ కష్టార్జితంతో కట్టుకున్నటువంటి ఫ్యాక్టరీ అది. 66,000 రూపాయలు రైతుల నుంచి కలెక్ట్ చేసి ఆ రోజు కట్టినటువంటి ఫ్యాక్టరీ అది. దాంట్లో ప్రతి నట్టు బోల్టు కూడా ఈ ప్రాంత రైతుల కష్టార్జితం ఆధారపడి ఉంది. కానీ ఈ 9 సంవత్సరాల పాలనలో నిర్దాక్షిణ్యంగా అమ్మినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ రోజు ఇదే స్థానిక నాయకులు ఫరూక్ గారు, భూమానాయుడు గారు ఎంపీగా ఉన్నారు, ఫరూక్ గారు మినిస్టర్గా ఉన్నారు. మరి నోరు మెదపకుండా ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏ నాయకుడు కూడా నోరు మెదపలేదు. మరి ఈ రోజు మీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడ ఉందని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అట్లాగే మొన్న షుగర్ ఫ్యాక్టరీ మిషనరీ అంతా ఆయన అడ్డగోలుగా అమ్ముకుంటుంటే ధర్నా చేస్తే అన్ని రైతు సంఘాలు ఇక్కడ ధర్నా చేశారు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు ఓట్లు అడగడానికి టీడీపీ తరఫున వస్తున్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి ఆ రైతులకు ధర్నాకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి లేదు. ఇదే మన అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి ఆ రైతులకు మద్దతు తెలిపాడు. అంటే రైతుల పట్ల ఎంతో కొంత చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడిని మనం ఖచ్చితంగా ఆదరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులలో తమకు నష్టపరిహారం చెల్లించకుండా కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక కల్పనా సెంటర్లో దుకాణదారులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో దుకాణదారులు, అద్దెకు షాపులను నిర్వహించే వ్యాపారస్తులు మాట్లాడుతూ తమకు నష్టపరిహారం చెల్లించకుండా కేవలం టీడీఆర్ చెల్లిస్తామని షాపులు కూల్చివేస్తే రేపు తమ గతి ఏమని ప్రశ్నించారు. దీనిపై అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నష్టపరిహారము చెల్లించాలి. రోడ్డు విస్తరణలో స్థలాలు పోయే వాళ్లకు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. దీనికి అధికారులు దీని మీద ఏమి స్పందన చేయడం లేదు. కాబట్టి పై అధికారులు మా మీద దయ ఉంచి నష్టపరిహారం చెల్లించేటట్టు చేసే విధంగా కోరుతున్నాము. మున్సిపాలిటీ ప్రాపర్టీ అయితే 20 లక్షలు 10 లక్షలు సవాలు పాడి దాన్ని ఏమంటారు గుడ్విల్ కింద తీసుకుంటుంది. అదే లాస్ అయ్యే వాళ్లకు ఏమీ ఇవ్వకుండా దౌర్జన్యంగా చేస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయము. వరకు చూసుకుంటే ప్రతి ఒక్క అంగడి మ్యాక్సిమం మిగిలితే 10 నుంచి 15 అడుగుల లోపల మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి. 2 అడుగులు 3 అడుగుల స్థలాలు మిగిలే వాళ్ళు ఉన్నారు, 5 అడుగుల స్థలాలు మిగిలే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున దాన్ని డిస్మాండిల్ చేసి కట్టుకోవాలంటే ఇన్ని రోజులు కష్టపడి కట్టడము వేస్ట్ అయిపోతుంది.
ఇప్పుడు వాళ్ళు ఏదన్నా కష్టపరిహారం గురించి ఇన్ని రోజుల నుంచి మేము కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారి కానీ మంత్రి గారిని అందరిని అడిగినాము. ఎవరిని అడిగినా టీడీఆర్ వరకే మాట్లాడుతున్నారు కానీ నష్టపరిహారం అనేది ఎవరు మాట్లాడడం లేదు. టీడీఆర్ అనేది ఎంతసేపు ఉన్నా డబల్ ది టీడీఆర్ త్రిబుల్ ది టీడీఆర్ అని అంటున్నారు. టీడీఆర్ అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంకో ఫ్లోర్ వేసుకునే దానికి మీరు ఏదైనా కట్టేది ఉంటే మున్సిపాలిటీ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కట్టుకోండి అనే మాట అంటున్నారు. కానీ ఉన్న స్థలమే పోతున్నప్పుడు టీడీఆర్ తీసుకొని మేము ఏం చేయాలి? 2 అడుగులకు మేము 20 అంతస్తులు కట్టుకొని 3 అడుగులకు 20 అంతస్తులు కట్టుకొని నిలబడలేము. ఆ టీడీఆర్లు అనేవి మాకు వద్దు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ అయితే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అయితే మీరు తీసుకోండి. మా ఓన్ ల్యాండ్ మా రిజిస్టర్లు ఉన్నాయి. మా ల్యాండ్కు సంబంధించిన వాల్యూ మాకు ఇచ్చి మీరు ఏం చేయాల్సిన పని లేదు. మా డబ్బులు మాకు ఇస్తే మేమే స్వచ్ఛందంగా తీసేస్తాం. మీకు ఎంతవరకు కావాలంటున్నారో అంతవరకు స్వచ్ఛందంగా మేమే తీసేస్తాం. మాకు అమౌంట్ ఎంత ఇస్తారో అనేది మాకు చెప్పి మీరు ఏదైనా మొదలు పెట్టండి. ప్రతి అధికారులకు కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకు కానీ పోలీసులకు కానీ మా విజ్ఞప్తి, అయా జీవితాలు పోతున్నాయి. మా జీవితం ఇంతకు మించి ఇంకొకటి లేదు. మాకు ఇంతకు మించి వేరే పని రాదు. ఇది దాటితే మేము మర్డర్లు చేసుకునో రౌడీ షీటర్లుగానో అడుక్కొని తినో బతకాలి. లాస్ట్కి ఇంతకు మించి మాకు ఇంకో గతి అయితే లేదు. మా ఉన్న జీవితాలు అవే, జీవనాధారం అదే. ఏళ్ళ నుంచి మా పెద్దలు చేస్తూ ఉన్నారు, మేము అదే చేస్తూ ఉన్నాం. దీనికి తర్వాత ఇంకా మాకు మిగిలేదంటూ ఏం లేదు. దయచేసి మాకు నష్టపరిహారం వెంటనే అందే రకంగా మీరు ఆలోచించి చెప్పండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ చేయనంత వరకు లేదు. నష్టపరిహారం నుంచి మేము రోడ్ వైడింగ్ చేయొద్దని చెప్పడం లేదు. చేయండి, మీరు కనీసం 40 అడుగులన్నా చేయండి అని రిక్వెస్ట్గా అడిగాము. లేదు, దానికి కూడా కాలేదు. కనీసం 60 అడుగులు అంటున్నారు, దానికి కూడా మేము ఒప్పందమే. మీరు నష్టపరిహారం ఏదో ముందు ప్రకటించండి, ప్రకటించిన తర్వాత మీరు చేపట్టండి, ఏం బాధ లేదు. ఈ వైడనింగ్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అబ్జెక్షన్స్ను అడ్డుకునేదానికి మేము సఫిషియెంట్ ఫోర్స్తో కర్నూలు నుంచి టీఆర్ పార్టీ స్పెషల్ పార్టీస్ అన్నిటినీ తెప్పించి ఈ యొక్క రోడ్ వైడనింగ్కి సాఫీగా జరిగేదానికి మేము బందోబస్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం గన్నీ మర్చెంట్ అసోసియేషన్ కు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను ఇప్పటి అధికారులు కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక గాంధీ చౌక్ లో బుధవారం గన్నీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు మరియు మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పేద ప్రజలమైన తమకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అప్పులు చేసి నిర్మాణాలు చేశామని, కానీ ఇప్పుడు అధికారులు కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తమకు అన్యాయం చేయవలసిన పని ఏంటని స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. స్థలాలు వచ్చినాయి, షుగర్ ఫ్యాక్టరీ వెనకాల మాకి స్థలాలు వచ్చినాయి. 8 సంవత్సరాలు అయింది. ఏ చట్టాలు కట్టుకోవాలంటే కట్టుకున్నాము, లోన్లు వదలలేదు మాకి. ఈ పొద్దున వచ్చి మా బేస్ పట్టాలు పగలగొట్టి చేస్తామంటున్నారు. మాకి ఏంటి దిక్కు? గన్నీ మర్చెంట్ సంఘ అధ్యక్షుడు కరీం మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కాలంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, తాము ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, కానీ ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడంతో ఓర్వలేక ప్రభుత్వం తమను ఇలా వేధిస్తుందని, దీనికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు గన్నీ మర్చెంట్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలైన ఖాళీ సంచి పట్టల పనిచేసే వాళ్లకు ఇళ్ల స్థలాలు లేవని ఆ రోజు విన్నవించుకుంటే, ఆ రోజున ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆయన నిజంగా వీళ్ళలో ఎవరెవరైతే అర్హులైతే ఉన్నారో, ఇళ్ళు లేనివారు, డబ్బు లేనివారు, బిలో పావర్టీ లైన్ బీపీఎల్కు ఎవరైతే చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్లకు ఐలూరులోని షుగర్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఇళ్ల స్థలాలు కేటాయించామని
రెవెన్యూ వారికి ఆ రోజు చెప్పడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు వచ్చేసేసి మీరు బేస్మెంటంలు కానీ లేదా బెడ్లు కానీ వేసుకుంటే మీ ఇండ్ల స్థలాలు మీకుంటాయని ఆ రోజు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. నాయకులకు మైనార్టీ నాయకులకు ఏదో పదవులు ఇచ్చి ఇంతమంది ముస్లిం ప్రజలను మీరు ఇబ్బంది పెడితే మీకు ముస్లిం ప్రజలు వాళ్ళని చూసి ఓట్లేస్తారనుకుంటే భ్రమలో ఉన్నట్లుంటారు. మీరు ఆ భ్రమల నుంచి మీరు బయటికి రండి. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలాంటి పనులు ఇట్లాగే చేస్తూ పోతే మీకు ఇక్కడే కాదు కదా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముస్లింస్ ఓట్లేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ బీజేపీ తల్లి లాంటిదంటే టీడీపీ పిల్ల లాంటిదనే ప్రచారము ముస్లిం మైనార్టీలో కానీ ఇతర మైనార్టీ వర్గాల్లో కానీ ఉంది. అయినా మేము ఆ రోజు విరవకుండా భయపడకుండా బెదరకుండా మీకు టీడీపీకి సపోర్ట్ చేశాము. శిల్పా మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన గారు పార్టీ మారని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీకు నిజంగా పేద ప్రజలకు ఇళ్ళ కట్టాలి అని ఉంటే మీకు నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలని ఉంటే మా స్థలాలు మాకు వదిలేసేసి మీరు ఎక్కడ కట్టుకుంటారో కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 23వ వార్డ్ సాయిబాబా నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. రైతులకు న్యాయం, పంటల గిట్టుబాటు ధరలు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయని ప్రస్తుత పాలక ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్న రాష్ట్ర వైసీపీ రైతు విభాగ అధ్యక్షుడు ఎంవి నాగిరెడ్డి. నష్టపరిహారం ఇవ్వకుండా తమ షాపులను కూల్చివేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసిన దుకాణదారులు. ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాల కూల్చివేతకు నిరసనగా ధర్నా నిర్వహించిన గన్ని మర్చెంట్ అసోసియేషన్ మరియు మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.